నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 4వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ గజలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 4వ రోజున మరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 రోజుల పాటు జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు కూడా అమ్మవార్లు వివిధ రకాలైనటువంటి అలంకారములతో మరి నిత్య పూజాది కార్యక్రమాలతో నిత్య కుంకుమార్చనలు, నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, నిత్యాభిషేకాలు, పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. 4వ రోజు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరించి విశేష పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామావళి కార్యక్రమం మరియు మంగళహారతుల కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి భజనా మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం, కోలాటం కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ గాయత్రి అమ్మవారి అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుచున్నాము. నన్నపనేని వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్,
మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత నన్నపనేని వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రముఖ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తి మరియు గుంటూరు గ్రంథాలయ లంకా సూర్యనారాయణకు నన్నపనేని వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. రాజకీయాల్లో ఇద్దరు వర్గాలుగా చెప్పుకుంటారని, వారిలో ఒకరు ఆలపాటి వెంకటరామయ్యగా కాగా మరొకరు నన్నపనేని వెంకటరావు అని చెప్పారు. విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ స్థాపన ద్వారా ఎంతో మందికి విద్యను అందించారని, అదేవిధంగా జంపని షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేశారని చెప్పారు. తెనాలి అభివృద్ధికి ఆనాడే ఎంతో కృషి చేశారని, వారి జీవితం మొత్తం ప్రజల జీవన అభివృద్ధికి పాటుపడ్డారని సభకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ప్రజా అభిమానానికి పెన్నిది నన్నపనేని వెంకటరావు అని అన్నారు. తెనాలి అభివృద్ధిలో నన్నపనేని వెంకటరావు పాత్ర మరవలేనిదని చెప్పారు. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్గా తెనాలి మాస్టర్ ప్లాన్ తయారీలో ఆయన పాత్ర ఉందని, అటువంటి వ్యక్తులను ఈ విధంగా స్మరించుకోవడం శుభపరిణామం అన్నారు. నేడు పొందుతున్న అవార్డు గ్రహీతల నుండి ఎంతో స్ఫూర్తి పొందుతామని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. మొబైల్ గ్రంథాలయాలు, ఎందుకంటే ఈ ఊరి నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే పడవలు వెళ్ళేవాళ్ళు. అలాంటి సందర్భంలో కూడా ఈ గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించింది. గ్రంథాలయాలని మరి ముఖ్యంగా తెలంగాణలో విప్లవాలయాలు అనే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళంతా కూడా సమాజం గురించి కానీ, లేకపోతే ఏదైనా వార్తా సేకరణ గురించి కానీ, లేదా విజ్ఞానం గురించి కానీ తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఆ గ్రంథాలయాలు ఆ రకంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పుస్తక పరిచయాన్ని, పుస్తక సేకరణని, వీటిలన్నింటినీ ఒక దృక్పథంతో, సంకల్పంతో చేసినటువంటి ఘనత పెద్దలు లంకా సూర్యనారాయణ గారికి. అలాంటి వ్యక్తి ఈరోజు సన్మాన గ్రహీత. వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు, అదేవిధంగా కొంతమంది మిత్రులు, వీళ్ళందరూ కూడా కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి 2015లో ఏర్పడిన తర్వాత అనేక మంది పెద్దల్ని సత్కరించుకుంటూ చనిపోయి 44 సంవత్సరాలైనా నేటికి ఈ ప్రాంతంలో నేను నన్నపనేని వెంకటరావు గారి వర్గం అని చెప్పుకునే వారిని మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నన్నపనేని వెంకటరావు గారు. వాళ్ళు విఎస్ఆర్ కాలేజ్ పెట్టారు అంటే ఎన్నో లక్షల మందికి విద్యను కలిగినటువంటి సరస్వతి నిలయం విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజ్. అదేవిధంగా ఈ ప్రాంతంలో జంపన్ షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకటరావు. ఆ రోజున ఎట్లా ఉండేదంటే రాజకీయాల్లో నన్నపనేని వెంకటరావు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఆలపాటి వెంకటరావు గారు, కల్లూరు చంద్రమౌళి గారు వీళ్ళందరూ రోడ్లు, వంతెనలు, ఇవాళ మన యొక్క పట్టణంలో పాత వంతెనలన్నీ కూడా 3 కాలువలు, మన ప్రాంతం అయితే 3 కాలువలు కలిగినటువంటి తెనాలి ప్యారిస్ మీద వంతెనల నిర్మాణం ఆ రోజున గ్రామాలకి అనుకువగా ఏంటంటే వసతి కల్పించినటువంటి పెద్దలు ఆలపాటి వెంకటరావు గారు. మరి అదేవిధంగా కల్లూరు చంద్రమౌళి గారు రూరల్ ఏరియాస్కి లింక్ అప్ చేసి మనకున్నటువంటి లింక్ రోడ్స్ గ్రామానికి కూడా ఆ రోజుల్లోనే రోడ్స్, స్టేట్ హైవేస్ని, అదేవిధంగా పంచాయతీ రోడ్స్ని వేసిన ఘనత వీళ్ళందరిది. నన్నపనేని వెంకటరావు గారిది. ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేసుకోవటం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకన్నా వారి గురించి మీ అందరికీ బాగా ఎక్కువ తెలుసు. ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే చాలామంది పెద్ద పెద్ద విద్యాసంస్థలు పెడుతున్నారు, ఆ రోజుల్లో ఒక పెద్ద విద్యాసంస్థను పెట్టడం కానీ, అదేవిధంగా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ,
అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పనులు చేస్తే మనం వెళ్ళిపోయాక మన గురించి ఎలా ఆలోచిస్తారనేది తెలుస్తుంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు దక్షిణామూర్తి గారు. తెనాలి డాక్టర్ అంటే దక్షిణామూర్తి గారి పేరు ఎక్కడైనా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్టేట్లో తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు రాసి, అదేవిధంగా తక్కువ మందులు రాసి, పేదవాడి గురించి ఆలోచించి, సమాజ స్పృహతో, ధార్మిక భావంతో, అంటే అలు పెరగకుండా ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వారికి ఇలాంటివి ఎన్నో అవార్డులు రావాలి అని కోరుకుంటూ, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో పెద్దలు చేసిన సేవలను భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. డాక్టర్ దక్షిణామూర్తి, లంకా సూర్యనారాయణ లాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పెద్దల త్యాగాలను స్మరించుకుంటూ తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, నన్నపనేని వెంకట అభిమానులు, ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇలా పైకి నేను సైడ్గా ఉన్నది. అంటే ఈ ట్రస్ట్ ద్వారా మీరు చేసే గొప్ప కార్యక్రమం ఏంటంటే ఒక లెగసీ మెయింటైన్ చేయడం, 10 మందికి తెలియడం, గతంలో పెద్దలు చేసిన కార్యక్రమాల్ని భావితరాలకి ఆదర్శవంతంగా నిలబడడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నన్నపనేని కుటుంబాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా భాస్కర్కి కూడా. వి మస్ట్ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్. వాళ్ళు ఏ విధంగా గతంలో మన ప్రాంతానికి వాళ్ళు అందించిన సేవలు నిజంగా మనం మర్చిపోలేము. అది ఐతానగర్ నుంచి చిన్నరావుకి వేసిన రోడ్డు ఈ రోజుకి కూడా అది అంత వెడల్పుగా మిగిలిపోయి తెనాల్లో మనకు అదొక అద్భుతమైన రోడ్డుగా మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బ్రిడ్జెస్ నిర్మాణంలో మనం ఈ రోజుకి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చెప్తారు, అది ఆ రోజుల్లో ఆయన నిర్మాణం చేసిన బ్రిడ్జిల వల్లే మనందరం కూడా ఈరోజు తిరగలుగుతున్నాం, ప్రయాణం చేయగలుగుతున్నాం అనే మాట పదే పదే మనం గ్రామాల్లో వింటూనే ఉంటాం. నన్నపనేని వెంకట్రావు గారు స్థాపించిన కాలేజ్ గురించి ఒక తెనాలికే కాదు, ఈ ప్రాంతం మొత్తం, రేపల్లె నియోజకవర్గం నుంచి కానివ్వండి, వేమూరు నియోజకవర్గం నుంచి కానివ్వండి, బాపట్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుకుని తెనాల్లో చదువుకున్నామని గర్వపడే విధంగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సో అటువంటి వ్యవస్థను ఆయన స్థాపించి ఈ ప్రాంతానికి నిజంగా చాలా ఎనలేని కృషి చేశారు. అద్భుతంగా ఆయన అందించిన సేవల్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మీ ట్రస్ట్ ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. గ్రంథాలయాల్లో మరొకసారి అందరూ వచ్చి ఒక కన్వర్జెన్స్ పాయింట్గా, ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్గా, అక్కడ విజ్డమ్, ఒకరి ఇన్నోవేషన్, ఒకరి ఆలోచన ఉపయోగించుకునే విధంగా మన అందరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా నడుద్దాం. సుధాకర్ గారు ఇందాక అన్నట్టు పెద్దలు గతంలో ఏ విధంగా త్యాగాలు చేసి నిలబెట్టారో ఈ ప్రాంతాన్ని మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దాన్ని కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా తెలుసుకుంటూ, తెనాలి పట్టణం ఈ రోజున చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. నాదెండ్ల మనోహర్ గారు గుర్తుపెట్టుకున్న తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు.
దానికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేపడుతున్నారు. తెనాలిలో ఈ రోజున ట్రాఫిక్ సమస్యల దగ్గర నుంచి సివిక్ సెన్స్ అనేది మర్చిపోయాం. బాధ్యతలను విస్మరించి మనం ప్రయాణం చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటన్నిటినీ మరి గత 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఏ రకంగా వివిధ రంగాల్లో నష్టపోయిందో, కష్టాలు పడిందో, దానిలో కూడా మేము కూడా బాధ వహించిన వాళ్ళని. మా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల ఎయిడెడ్ కళాశాలగా ఉండేది, దాన్ని ఎయిడ్ రద్దు చేసేసి ప్రైవేట్ కళాశాలగా మార్చడం, ప్రైవేట్ కళాశాలలో మరి దాని నుంచి పడుతున్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. ఇబ్బందికర వాతావరణాన్ని దాటుకుని మనందరూ కష్టాలని ఓర్చుకుని ఈ రోజున మనం ఒక మంచి పరిపాలన వచ్చిన శక్తివంతమైన నాయకుడు చంద్రబాబు గారి నేతృత్వంలో మనం ఈ రోజున ఉన్నాం. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈ పెద్దలందరూ సాక్షిగా నేను కల్చరల్ అఫైర్స్ మినిస్టర్గా ఉంది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా భాస్కర్ గారి టైంలో ఆ రోజున 2 లక్షల రూపాయలు ఈ కళ్యాణ మండపానికి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే దాతలందరూ ఇస్తే ఈ కళ్యాణ మండపం కట్టడం జరిగిందండి. ఒకటే బాధ నాకు ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. కేంద్ర మంత్రిగా మీరు చొరవ తీసుకుని మనోహర్ గారు, మీరు, రాజా గారు అందరూ కూడా మళ్ళీ ఆ ఫ్యాక్టరీని తెప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి నెల కూడా ₹5 డబ్బులు తీసుకోకుండా, కరెంటు ఛార్జీ కూడా తీసుకోకుండా, ఇక్కడ ఏ మెయింటెనెన్స్ ఛార్జీ కూడా తీసుకోకుండా నన్నప్రేణి సుధాకర్ గారు వాళ్ళ కుటుంబంతో సహకరించారు. ప్రతి నెల ఇక్కడే ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు రోజు ఆయన సినిమాలు వేసి ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు మొత్తం కూడా 100ల పైన సినిమాలన్నీ కూడా వారి థియేటర్ ఊరికే ఇచ్చి చేశారు. సుధాకర్ గారి కళ్యాణ మండపం ఉదాహరణగా ఎలా ఇచ్చారో పెమ్మసాని గారు ఆయన సినిమా థియేటర్ అలాగే ఇచ్చారు. తెనాలి జిల్లా వైద్యశాల అభివృద్ధి సొసైటీ సమావేశం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. వైద్యశాలలోని వార్డులు మొత్తం తిరిగి అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల నందు రోగులకు అందించవలసిన సదుపాయాలను, ప్రస్తుతం అందుతున్న సేవలను వైద్యులతో మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు సమీక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యశాల నిర్వహణ బాగుందని, ప్రభుత్వ వైద్యశాలకు ఏమి కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహాయం ఎంతవరకు చేయగలనో అంత చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో కొన్ని పరికరాలు కావాలని అధికారులు తెలిపారని, అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టండి, నేను కూడా అవి నా ద్వారా, దాతల ద్వారా ఎంతవరకు తీసుకురాగలనో అంతవరకు చేస్తానని స్పష్టం చేశారు. హెచ్డిఎస్ కమిటీలో పేదవారికి పనిచేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తుల్ని కమిటీలో ఇన్వాల్వ్ చేస్తే సగం బాధ్యత తగ్గుతుందని, అప్పుడు వారు కూడా వైద్యశాల పట్ల, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని, ఆ విధంగా ఆలోచించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని తెలిపారు. వైద్యశాలకు తన వంతుగా ఉడత భక్తి సాయం చేస్తానని, మరొకసారి వైద్యశాలను సందర్శిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, వైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. Already we are having 2 RO plants, sir. That is 500 liters in MCH block and 500 liters in old block, sir. But unable to meet the needs of the patients, sir. And that water is also required for some equipment in the lab, sir. To approve the purchase of autoclave and bins, sir, for MCH operation theatre, sir. Next, approval for the purchase of 2 food trolleys, sir. That amounts to 25,000 each, sir, for distribution of food in wards, sir. At a time in 2 blocks, sir. There is some delay in distribution of food, sir. వీళ్ళే ఇక్కడ తింటారు, ఇక్కడ బాగోట్లేదని చెప్పి ఇక్కడ పేషెంట్స్ అక్కడ తింటారంటే అసలు అన్కంపేరబుల్ అండి. 100% ఇస్తారు. అంటే ఇక్కడ మాకు ప్రివెంటివ్ మెజర్స్ సొల్యూషనే కావాలండి. ఒకరి మీద ఎలిగేషన్ లేకపోతే రచ్చ కోసం ఒకసారి మీరు దాని గురించి మీ ద్వారా మీరు పరిశీలించండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాదండి, 10 ఏళ్ల నుంచి కంటిన్యూస్ ప్రాబ్లం అండి.
మీరు చెప్పినట్టు సదుద్దేశంతో పెట్టారండి. ప్యారలల్గా దే ఆర్ పేయింగ్ బిల్ ఫర్ అంటే గైడ్ కాంట్రాక్టర్ బిల్ పే చేస్తారు. రెండు సార్లు కూడా నేను ఎక్కువగా ఫోకస్ చేసింది శానిటేషన్ గురించి, అదేవిధంగా అవుట్డోర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఒకసారి సమీక్షించుకుని కమిషనర్ గారికి మున్సిపాలిటీ నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. సో ప్రణాళికబద్ధంగా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ముందుగా రోడ్ నిర్మాణం, అదేవిధంగా ఆ రైట్ సైడ్ ఉన్న కాలువని మొత్తం అప్గ్రేడ్ చేసి కొత్త కాలువ నిర్మాణం చేసేటట్టు డ్రైనేజ్ అది కూడా సిద్ధం చేసుకున్నాం. ఇన్ ద మీన్ టైం అన్నా క్యాంటీన్ మనకు అవకాశం మళ్ళీ ఇంకోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ పక్కన మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనుకుని అన్నా క్యాంటీన్ కూడా మనం హాస్పిటల్ గేట్ అనుకుని మనం నిర్మాణం చేసాం. దాని ద్వారా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కోసం వచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి రాయితీ పైన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఖచ్చితంగా మనం వాళ్ళ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. అంటే ఈరోజు హెచ్డిఎస్ కొంచెం పూర్తిగా మనం ప్రిపేర్ కాలేదు. ఎందుకంటే గతంలో మీకున్న పేమెంట్స్ గురించి, పెండింగ్ ఉన్న ఇష్యూస్ గురించి మీరు అన్నీ కూడా వివరాలు సిద్ధం చేసుకుని మీరు చెప్పారు. కానీ ఒక ప్రణాళికబద్ధంగా అయితే చాలా బాగుంది. అనేది ఏంటంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు, ఎస్పెషలీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏదైతే మనం నిర్మాణం చేసుకుంటున్నాము వాటితో పాటు మనం రిపేర్స్ కొన్ని చేయాలి. మనం ఇక్కడ ఇందాక మేము కొన్ని వార్డ్స్ పర్యటిస్తున్నప్పుడు చూసాం. సో ఆ రిపేర్స్ అన్నింటినీ కూడా మనం ఇమీడియట్గా టేకప్ చేసేటట్టు ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే దానికి శాంక్షన్ చేయించే విధంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను. ఆ ₹1 కోటి మీరు సివిల్ వర్క్స్ ఫర్ రిఫర్బిష్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇమీడియట్గా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది. బయట సంబంధించిన అంశాలు గతంలో నేను చెప్పాను. ఈ అనవసరమైన షాపులు ఏర్పాటు చేశారు. అనవసరంగా ఈ పార్కింగ్ గురించి చెప్పడం, లేకపోతే మీరు కొంచెం బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అనేది చాలా బాగుండాలి. ఫస్ట్ స్టెప్ అది. సో అవన్నీ కూడా మేము మున్సిపాలిటీ తరఫు నుంచి మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో హెచ్డిఎస్ ఫండ్స్ దయచేసి దాన్ని ఎక్కడ కూడా వాడబడతాయి. హెచ్డిఎస్ ఫండ్స్ ఓన్లీ మనం ఇక్కడ పరికరాల కోసం, పేషెంట్ సర్వీసెస్ కోసం, డయట్ ఛార్జెస్ కోసం, మీకు ఇంకేమైనా అదనంగా కావాలంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జాగ్రత్తగా ఆలోచించి దాని వరకు మీరు ఉపయోగించాలి. బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని, మీకున్న లిమిట్స్లో మీరు మ్యాక్సిమైజ్ చేయగలిగే కొన్ని. మ్యాక్సిమైజ్ అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు ఆల్రెడీ బాగా చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్డ్. I'm actually quite happy and I would say surprised also. It's so well maintained. So I want to congratulate you and thank you for that. ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ, 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ, లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ, సపరేట్ చేసే మెషిన్ కానీ, ఈ 3, తర్వాత మహాప్రస్థానం వెహికల్, అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ 5 కాంపోనెంట్స్ నేను సిఎస్ఆర్ కింద పెట్టి we will reach out to outside donors and see how much ever we can do. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం. బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం. ఇవన్నీ కాకుండా వాళ్ళు చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతిలో ఉన్నది, ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది. న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవడం. అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవడం. అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంథ్రపీ యాంగిల్ ఉందో, వెల్తీగా ఎవరున్నారో వాళ్ళని పెడితే ఏముందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఫిలాంథ్రపిక్ యాంగిల్ ఉండి, డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం 60-70% ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సగం సమస్యలు తీరుస్తారు. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునేది పేరు. ఆ పేరు కనుక మీరు వాళ్ళకి కనుక జెన్యున్గా ఇవ్వగలిగితే చాలామంది ముందుకు వస్తారు. ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే హాస్పిటల్ రిక్వైర్మెంట్స్, స్మాల్ ఎక్స్పెన్సెస్ ఉందో అవన్నీ కూడా హెచ్డిఎస్లో రెగ్యులర్గా మీటింగ్స్లో మనము అప్రూవ్ చేస్తూనే ఉన్నాము. బట్ వాట్ ఎవర్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా చెప్తున్నారు రోజు 1000 నుంచి 1200 ఓపీ ఉంది. ఇది కాకుండా మనకి
150 to 200 డైలీ ఇన్పేషెంట్స్ ఉన్నారు. సో మనం వీళ్ళందరికీ కూడా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నించాలి. మనకు ముఖ్యంగా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఆల్ అంటే శానిటేషన్ సిబ్బంది కానీ ఎవరన్నా లాస్ట్ మైల్ వరకు రోస్టర్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎఫ్ఆర్ఎస్ ఉన్నప్పటికీ ఇట్ ఇస్ ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ ఇన్ టైం అవుట్ టైం చెక్, మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎఫ్ఆర్ఎస్ కెనాట్ క్యాప్చర్. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేయడానికి దయచేసి ప్రయత్నించద్దు. ఇక్కడ ఆర్ఎంఓ కానీ సూపరింటెండెంట్ కానీ మనకి సార్ సజెస్ట్ చేసినట్టు ఖచ్చితంగా వార్డ్స్లో అన్ని ప్లేసెస్లో కూడా వీక్లీ రోస్టర్ డిస్ప్లే చేయండి. సో దట్ పేషెంట్స్ ఆ వార్డ్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఆ రోజు డాక్టర్ ఎవరు రావాలి, నర్స్ ఎవరు రావాలి, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఎవరు రావాలి, ఇంకెవరైనా శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీయో ఎవరు రావాలనేది క్లియర్గా తెలుస్తుంది. ఆర్ఎంఓ గారు కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు దాని మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేసి ఆ సిస్టమ్ని ప్రాపర్గా సెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇవాళ కూడా ఈవినింగ్ ఒక పర్సన్ చెప్పింది 1 o'clock క్లోజ్ చేయాల్సిన ఓపీని 12-12:30 కూడా అలా మెల్లగా తగ్గించేస్తున్నాను. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీ 9 to 1 రన్ చేస్తున్నాం మనం, ఎందుకంటే మధ్యాహ్నం మిగతా క్యాజువాలిటీ అడ్మిషన్స్ ఇవన్నీ చూడాలి కాబట్టి. సో ఆ 9 to 1 స్ట్రిక్ట్గా జరిగేలాగా చూడండి. అండ్ సర్వీసెస్ మీద హాస్పిటల్లో శానిటేషన్ కానీ క్లెన్లీనెస్ కానీ డయట్ కానీ ఏ ఇష్యూస్లో కూడా మనకి పేషెంట్స్ నుంచి సరిగా లేదు టైం లేదు అనే కంప్లైంట్స్ రాకూడదు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మనకి మేము ఇక్కడే ఉన్నాం, మీరు మాకు ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి చెప్పచ్చు, మీరు కానీ. సిడి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.